హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సిటీలోని ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకి పడిపోతుంది. ఇవాళ 365 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ముఖ్యంగా మిగతా ప్రాంతాల్లోనూ 150కి పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డ్ అవుతోంది. సిటీ శివారు ప్రాంతాలతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సనత్ నగర్, షాపూర్, కోకాపేట్, నార్సింగ్, ఖాజాగూడ, నల్లగుండ్ల, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ పీక్స్కు చేరింది. నిర్మాణ పనులు ఎక్కువగా అవ్వడంతో గాలిలో అధికంగా దుమ్ము, ధూళి కణాలు పెరుగుతున్నాయి. ఉదయంతో పాటు మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లోనూ దుమ్ము, ధూళితో విజిబిలిటీ తక్కువ అవుతుంది. పొగమంచు కాలుష్యం కమ్మేస్తోంది. పరిశ్రమలతో పాటు వాహనాలు, ట్రాఫిక్తో పొల్యూషన్ భారీగా పెరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 200కు పైగానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. ఇటు సిటీలో ఎయిర్ పొల్యూషన్ అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, గ్రేటర్లో గాలి కాలుష్యం అయితే పెరుగుతోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి మీ వద్ద? చంద్రిక, హైదరాబాద్ నగరంలో ఈ గాలి నాణ్యత అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో దాదాపు 50 నుంచి 100 వరకే ఉంటేనే మనకి గాలిలో అప్పుడు అంటే 100 వరకే ఉండాలి. 50 నుంచి 100 వరకే మ్యాక్సిమం ఉంటుంది. కానీ దాదాపు సిటీలోని చాలా ఏరియాలో కూడా 200 ఎబోవ్ ఉంటుంది. ఇక ఈరోజు అయితే 356 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదైంది. సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో ఎట్లాంటి గాలిలో నాణ్యత అనేది ఎంత ఉంటుందో సో ఆ రకంగా హైదరాబాద్లో కూడా ఒక డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇక దీంతోపాటు నిర్మాణ రంగంలో వస్తున్నటువంటి పరిశ్రమల నుండి వస్తున్నటువంటి తర్వాత వాహనాల నుంచి వస్తున్నటువంటి విషవాయుల వల్లనే ఈ గాలిలో నాణ్యత తగ్గుతుంది. అయితే చలికాలంలో ఎక్కువగా ఈ చలికితో పాటు పొగమంచు కారణంగా ఈ గాలిలో తేమ అనేది పూర్తిగా కూడా కాలుష్యంగా మారి భూమి నేల మట్టంకి దగ్గరగా ఉండడంతో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే అధికారికంగా థర్డ్ యాప్లకు సంబంధించి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే థర్డ్ యాప్లో ఏదైతే థర్డ్ పార్టీ యాప్లలో ఉంటాయో సో ఆ యాప్లలో మాత్రం 200 ఎబోవ్ వరకు కూడా ఈ గాలి నాణ్యత సూచీలు చూపిస్తున్నాయి. దాదాపు అధికారుల నుంచి మాత్రం అధికారికంగా మాత్రం ఈ ఏదైతే 200 తర్వాత 150 వరకే చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పూర్తిగా కూడా గాలి నాణ్యతకు సంబంధించి 3 కేటగిరీలుగా చూస్తున్నారు. ఈ గాలి పూర్తిగా కూడా ఎయిర్ పొల్యూషన్ని 3 భాగాలుగా చూస్తుంటారు. ఇందులో గమనిస్తే బయో, తర్వాత ఫిజికల్, తర్వాత కెమికల్గా రియాక్టర్గా 3 కేటగిరీలుగా వీటిని చూస్తారు. ఇందులో మొదటిగా గాలిలోని తేమ, తర్వాత బ్యాక్టీరియా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థాల వాసనలు అన్నింటినీ కూడా మొదటి కేటగిరీలోకి తీసుకుంటారు. వీటన్నిటిని కూడా బయో ఫిజికల్ అంటారు. ఇక సూక్ష్మ ధూళి కణాలను 2వ కేటగిరీలోకి తీసుకుంటుంటారు. ఇక రసాయన ప్రభావం వల్ల కలిగేటువంటి కార్బన్ డైఆక్సైడ్, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, తర్వాత మిథనాల్, బెంజిన్ వీటన్నిటిని కూడా 3వ కేటగిరీలకు తీసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా ఈ పూర్తిగా కూడా ఏదైతే ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి రియాక్టర్లు అన్నీ కూడా ప్రజలకు తర్వాత గాలిలో నాణ్యత మాత్రం ఎక్కువగా ఉంటే దాదాపు 200 పైగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలంతా కూడా ఊపిరితిత్తులకు సంబంధించి తర్వాత ఇతరత్ర అనారోగ్య సమస్యలకు గురి కావాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఒక 300 దాటితే మాత్రం ఖచ్చితంగా రోజుకి అంటే 300 దాటితే రోజుకి ఒక వ్యక్తి 30 నుంచి 35 సిగరెట్లు అంటే స్మోకింగ్ చేసినంత గాలి నాణ్యత అంత డేంజరస్ అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి 100 దాటితేనే ప్రమాదం అంటున్నారు. కాబట్టి సిటీలో దాదాపు చాలా ఏరియాలో కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా చూసినా మన కరెంట్ లొకేషన్ ఆధారంగా చూసినా కూడా సమీర్ యాప్ ద్వారా చూసినా కూడా దాదాపు 190 పైగానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో నమోదవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్కడ ఆ యొక్క ఏదైతే ఏరియాలో తిరుగుతున్నామో ఆ ఏరియాలకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు సమీర్ యాప్లో అప్డేట్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ మనకు దాదాపు పాషమైలారం కానీ తర్వాత పటాను చెరువు, తర్వాత లింగంపల్లి, బిహెచ్ఈఎల్ ఈ ఏరియాలో చూస్తే మాత్రం ఎవ్రీడే 200 ఎబోనే అందులో ఎయిర్ ఇండెక్స్ నమోదవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అక్కడ చాలామంది కూడా ఇటు వృద్ధులు కానీ తర్వాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ తర్వాత మహిళలు, గర్భిణీలు వీరందరూ కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సో గాలిలో నాణ్యత మాత్రం రోజు రోజుకి పడిపోతుంది. సో పూర్తిగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాహనాలు దాదాపు హైదరాబాద్లో
80 లక్షల పైగా ఉంటే 50 లక్షలు డైలీ రోడ్లపైకి వస్తున్నాయి. వాటి నుంచి వచ్చేటువంటి వాయుల వల్ల, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియాల వల్ల, ఈ నిర్మాణ రంగ పరిశ్రమల నుంచి వచ్చే వాయుల వల్ల మాత్రం చాలా పూర్తిగా కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోతుంది. దాదాపు 300 పైగా కూడా నమోదవుతుంది. ఈరోజు మాత్రం హైదరాబాద్లో డేంజర్ జోన్గా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో నమోదైంది. 356గా నమోదైంది. సో ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది చంద్రిక.